హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అఖండ 2 తాండవం ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, అండ్ లొకేషన్స్ కావచ్చు, బాలకృష్ణ గారి లుక్స్ కావచ్చు, అండ్ అఖండ అండ్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఇద్దరు, బోత్ డబుల్ యాక్షన్ బాలకృష్ణ ఇద్దరు క్యారెక్టర్స్ కావచ్చు, లుక్ వైజ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ వైజ్ ఆబ్వియస్లీ మనకు వన్ లో ఉన్నట్టుగానే అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బోయపాటి అంటే యాక్షన్ సీక్వెన్స్లు పిక్చర్ పిక్స్ ఉంటాయి, అది తెలిసిన విషయమే. ఇవంతా కామన్ పక్కన పెడితే ఇందులో అఘోర అఖండ క్యారెక్టర్ ఉంది. ఆది పినిశెట్టి కొత్త ఎంట్రీ. అండ్ ఇందులో చాలా క్షుద్ర పూజలు చేసే వ్యక్తిగా, చాలా పవర్ఫుల్ క్షుద్ర పూజలు చేసే వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇది ఒక కొత్త అవతార్ ఆఫ్ ఆది పినిశెట్టి అనొచ్చు. మంచి క్యారెక్టర్ అనుకుంటున్నా. ఈ క్యారెక్టర్ కి తగిన న్యాయం జరిగితే బాగుంటది. వచ్చినామా పోయినామా దెబ్బలు తిని చచ్చిపోయినామా అన్నట్టు లేకుండా ఇంకా కొంచెం ఇంపాక్ట్ గట్టిగా సెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి అదే విధంగా ఉంటే బాగుంటది, చూద్దాం మరి. అండ్ ఇందులో క్యారెక్టర్స్ కుంభమేళ, మెయిన్ కుంభమేళ అని చూపించారబ్బా. మనకు అప్పట్లో కుంభమేళ టైంలో ఒక పోస్ట్ వచ్చింది. ఆ నీళ్ళలో తాండవం చేసుకుంటా అఘోరలు ఆడేది. ఆ పోస్ట్ అక్కడెక్కడ తీసారు అనుకుంటున్నారు, వాళ్ళు నార్మల్ తీసారు అనుకుంటున్నారు. సినిమాలోది ఏమో కాదు, ఇది చూడడానికి సినిమాటిక్ గా ఉంది, అట్లా తీసారు అది అన్నారు. కానీ అది తీసిన సినిమాలోది. ఇది ఆ షాట్ ఇందులో ఉంది ట్రైలర్ లో. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో షూట్ చేయడం అనేది, ఆ కుంభమేళలో ఈ సీన్స్ షూట్ చేయడం అన్నది నిజంగా గొప్ప విషయం. ఆ టైంలో అక్కడ అంత క్రౌడ్ లో. సో ఇది ఒక కన్నుల పండగ అయితే ఉంటది. ఆ సీన్ మాత్రం చాలా బాగుండదని అనుకుంటున్నా. అండ్ మంచు కొండల్లో సీన్స్, ఫైట్ సీక్వెన్స్లు, ఆర్మీకి లింక్స్, పక్క దేశాలు మన దేశం మీద కన్నేసి మన దేశాన్ని నాశనం చేయాలి, మన దేశంలో దేవుడు అనేవాడు రాడు లేడు అని నమ్మిస్తే దేశం ముక్కలైపోతుంది, మనం దేశాన్ని నాశనం చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పి ఒక డైలాగ్ పెట్టడం జరిగింది. అంటే పక్క దేశం వాళ్ళు మన దేశాన్ని ఇట్లా చేసి ఏదో ఒక విధంగా నాశనం చేయాలి చూస్తున్నట్టు పెట్టారు. సో అఖండ వెళ్ళి దాని నుంచి కాపాడడం అనేది కూడా జరుగుతుంది. సంథింగ్ ఏదో ఆర్మీతో ఫైట్, పక్క దేశం ఆర్మీతో అఖండ ఫైట్ చేయడం జరుగుతుంది. సో ఆయనకు శక్తులు ఉండొచ్చు, అన్ని ఉన్నాయి. సో అంతమందితో కూడా ఫైట్ చేసే సత్తా ఉండొచ్చు. బట్ కానీ కొంచెం ఎక్కడో సింక్ మిస్ అయినట్టేమో అనిపించింది. బట్ ఓవరాల్ గా ఇవన్నీ కనెక్టివిటీ కరెక్ట్ గా కుదిరి కరెక్ట్ గా అన్ని బాగుంటే బాగుంటుందని నేను అనుకున్న, నా ఉద్దేశము. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. అఖండ వన్తో పోల్చుకుంటే మాత్రం అంత అయితే లేదు, దానికంటే చాలా తక్కువే. అఖండ లుక్స్ వైజ్ చాలా బాగుంది. పాట కూడా అంత ఎక్కలేదు. జాజికాయ్ జాజికాయ్ సాంగ్ వచ్చింది కానీ ఓకే, అది కూడా పర్లేదు, బాగుంది. బీట్స్ బాగున్నాయి, డాన్స్ చేయడానికి పనికొస్తుంది. సో ఈ సినిమాలో స్టోరీ వైజ్ వెళ్ళిపోతే బాగుండేమో పాటలు లేకుండా, నాకు ఒక ఉద్దేశం అనిపించింది. అంత అందుకనే లేదు. సంయుక్తమైన క్యారెక్టర్, కొత్త ఎంట్రీ. ఈ క్యారెక్టర్ కూడా మనకు ఇంప్రెసివ్ గా ఉంటుందేమో అనుకుంటున్నా. ఆర్మీ బేస్ లో సమ్ ఏదో ఆఫీసర్ అనుకుంటా. సో ఆర్మీకి సంబంధించిన అమ్మాయి అనుకుంటా. ఇది కూడా చూడాలి మరి ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. క్యారెక్టర్ పెట్టినందుకు యూజ్ ఉంటుందా లేదా అన్నది ఇది ఒకటి చూడాలి. అండ్ మనకు బజరంగి భాయిజాన్లో వేసిన ఆ చిన్న పాపనే ఇప్పుడు బాలకృష్ణకి కూతురు, పెద్ద క్యారెక్టర్, పెద్దయిన తర్వాత క్యారెక్టర్ అనమాట. అమ్మతో ఎమోషన్, అమ్మ చనిపోయే స్టేజ్ లో ఉంటే ఆమె కోరిక, ఫైనల్ కోరిక చెప్తుంది, అక్కడ వచ్చి నాకు తలకోరి పెట్టాలని చెప్పి. ఈ సీన్స్ అన్ని చాలా బాగా క్యారీ చేశారు. ఆర్మీతో ఫైట్ చేయడము, ఆ గన్స్ కాల్చడము, శూలంతో ఫైటింగ్, ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. మరి వర్కౌట్ అయితే చాలా బాగుంటది. మీరు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూస్తే మీకే అనిపించింది కింద కామెంట్ చెప్పేసండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.